హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మా చిన్నోడికి టీతింగ్ చాలా అర్లీగా వచ్చింది, దానికోసం నేను ఏమేమి వాడాను అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. అందులో చెప్పాను కదా, ఇది వింటర్ సీజన్. మరి వింటర్ సీజన్లో ఇన్ఫంట్స్ ఉంటారు కదా, అంటే చిన్న చిన్న నెలల బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ బేబీ స్కిన్ హెల్త్ కోసం నేను ఏమేమి వాడుతున్నాను అనేది ఇంకో వీడియో చేస్తానన్నాను కదా. సో ఇది అదే వీడియో అన్నమాట. వింటర్ సీజన్లో పిల్లల స్కిన్నే కాదు, మన పెద్దవాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా డ్రై అయిపోతుంది. మరి ఈ వింటర్ సీజన్లో నేను మా బుడ్డోడి స్కిన్ హెల్త్ కోసం ఏమేమి వాడుతున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను సోప్ తోటి స్టార్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే సోప్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ హెల్త్ గురించి. నేను వచ్చేసి టెడ్డీ బార్ వాడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఇదే వాడతారు, అంటే వాళ్ళ డాక్టర్స్ నాకు తెలిసి ఇదే ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళకి. ఎందుకనంటే మార్కెట్లో ఉన్న అన్ని సోప్స్ కంటే నాకు తెలిసి టెడ్డీ బారే ఫస్ట్ ర్యాంక్లో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని అడిగినా టెడ్డీ బారే వాడమంటారు, ఎక్కడ చూసినా టెడ్డీ బారే ఉంటుంది. అందుకని నేను టెడ్డీ బార్ వాడాను. కాకపోతే నేను ఏం చేస్తానంటే డిఫరెంట్వి వాడడం నాకు ఇష్టం, నేను అలాగే వాడతాను. అందుకని మా చిన్నోడి మీద కూడా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా వాడుతున్నాను అనమాట. ఇది మామా అర్త్ వాళ్ళ బేబీ సోప్. ఇది మా సిస్టర్ రికమెండ్ చేసింది. తనకి ఇప్పుడు 5 years బాబున్నాడు, ఇప్పటికీ వాడికి ఇదే వాడుతుందంట. సో మామా అర్త్, నాకు టెడ్డీ బార్ కంటే మామా అర్త్ సోప్ది స్మెల్ చాలా నచ్చింది. ఇది వెనిలా టైప్ స్మెల్ ఉంటుంది అన్నమాట. అయితే స్మెల్ ఇవన్నీ పక్కన పెడితే ఇది కూడా చాలా స్కిన్ ఫ్రెండ్లీ సోప్. ఇది పిల్లల కోసం ఏది చేసినా చేసేవాళ్ళు జాగ్రత్తగానే చేస్తారు అని అనుకుంటాం కదా. కాకపోతే మన బేబీ స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మరి ఆ ప్రోడక్ట్ పడుతుందా లేదా అని. సో ప్రస్తుతం అయితే నేను ఈ 2 వాడుతున్నాను. ఒకటి అయిపోతే ఒకటి వాడదామని చెప్పి. ఇది కొత్త ప్యాక్, అంతకుముందు వాడాను నేను. అంతకుముందు వాడినప్పుడు నాకు బాగా అనిపించింది. వాడి స్కిన్ మీద ఎలాంటి ర్యాషెస్ కానీ లేదా రెడ్నెస్ ఇట్లా ఏం చూడలేదు, పడనట్టు కూడా ఏం అనిపించలేదు. కాబట్టి ఇది ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాను. ఈ టెడ్డీ బార్లో ఇంకొక సోప్ ఉంది, ఇది అయిపోయినాక నేను ఇది వాడతాను. సోప్స్ అయిపోయాయి. నెక్స్ట్ బాడీ లోషన్ చూపిస్తాను నేను మీకు. బాడీ లోషన్ అయితే వాడికి పుట్టిన 1-3 monthsలో వాడికి స్కిన్ మీద అంతా వైట్ ప్యాచెస్లా వచ్చాయన్నమాట. అప్పుడు నేను మా బేబీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇది సజెస్ట్ చేశాడు. ఇది ఫిజియోజెల్ అంట. ఇది బాగుంది, చాలా బాగుంది. వాడికి ఉన్న వైట్ ప్యాచెస్ అన్నీ పోయాయి. అయితే ఇది ఒక్కదాంతో పోయాయని అయితే నేను చెప్పను, ఎందుకంటే దీంతో పాటు మల్టీవిటమిన్ విటమిన్ డి డ్రాప్స్ వాడాను. సో ఈ 3 కంటిన్యూస్గా వాడడం వల్లే వాడికి స్కిన్ ఇష్యూస్ అన్నీ పోయాయి అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు అవి కూడా వాడాను కాబట్టి వాడి స్కిన్ వితిన్ 10-15 daysలో నాకు రిజల్ట్ తెలిసింది. కానీ ఇది సూపర్ క్రీమ్ నిజంగా. ఇప్పటికీ వాడికి వాడుతున్నాను నేను. ఇంకా వింటర్ సీజన్ కాబట్టి రోజుకు 2 సార్లు రాస్తున్నా. ఒకసారి పొద్దున్న స్నానం అయిన తర్వాత అండ్ నైట్ కూడా వాడికి ఫ్రెష్గా, అంటే పడుకునేటప్పుడు వాడు ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను వేడి నీళ్ళతో తుడిచి మళ్ళీ ఇది రాస్తాను వాడికి. ఇది అయిపోయిందా, నెక్స్ట్ ఈ సెబామెడ్ వాళ్ళ బాడీ లోషన్ వాడతాను నేను. అది అయిపోతే ఇది, ఇట్లా 2 వాడతాను. వాడు చెప్పే కదా నాకు డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయడం అలవాటు అని. అయితే పిల్లల విషయంలో అలా ఉండను, కొంచెం తెలుసుకొని రీసెర్చ్ చేసి ఇది మంచిది అని చెప్పి నా క్లారిటీ వచ్చిన తర్వాతే వాడి మీద ప్రయోగం చేస్తాను. అలా ఊరికే ఏది పడితే అది ప్రయోగం చెయ్యను. ఎలా చేస్తాం పిల్లల మీద. ఇది మసాజ్ ఆయిల్ కూడా నేను సెబామెడే, మోస్ట్లీ నా ప్రోడక్ట్స్ అన్నీ సెబామెడ్వే వాడుతున్నాను. సో ఎందుకంటే సెబామెడ్వి కొంచెం డర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి సెబామెడ్వే వాడుతున్నాను. ఇది స్మెల్ చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా చిన్న పిల్లల దగ్గర వచ్చే స్మెల్ ఇది బాగుంటుంది అనమాట. ఇది స్నానానికి ముందు మసాజ్ చేసి స్నానం పోస్తే మెరిసిపోతాడనమాట మా వాడు. అయితే ఇలాంటిది ఇంకో బాటిల్ ఉంది,
ఈ బాటిల్ నాకు చాలా నచ్చింది, క్యూట్ అనిపించింది. అందుకని వాడికి తలకు ఒక ఆయిల్ రాస్తాను, బాడీకి ఒక ఆయిల్ రాస్తాను. బాడీకి ఏమో చెప్పా కదా ఈ సెబామెడ్ వాళ్ళ ఆయిల్ రాస్తే, ఇది తలకి ఆ బాటిల్లో పోసిన వేరే నూనె అనమాట. ఇది ఏంటంటే పట్టించిన కొబ్బరి నూనె అండ్ పట్టించిన ఆముదం కలిపి వాడతాను వాటికి. నేను స్టార్టింగ్లో పుట్టిన కొన్ని రోజులు అంటే 1-2 months వరకు నువ్వుల నూనె రాశాను. దాని తర్వాత ఇంకా నువ్వుల నూనె వేడి అది ఇది అని చెప్పి అందరూ అంటుంటే సర్లే అందరం వాడే నూనె వాడేద్దాము అని చెప్పి కొబ్బరి నూనె స్టార్ట్ చేశాను. బాగుంది రిజల్ట్, వాడి జుట్టు అది బాగుంది. అదే చెప్పా కదా, పట్టించిన కొబ్బరి నూనె అండ్ పట్టించిన ఆముదం 2 ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీలో తీసుకుని వాడుతున్నాను అనమాట. ఇంకా వేరే వేరే బాటిల్స్లో ఎందుకు, ఒకదానికి స్టిక్కర్ తీసేసాను, ఒకదానికి స్టిక్కర్ ఉంది. సో దట్ నేను ఐడెంటిఫై చేయొచ్చు ఏది కొబ్బరి నూనె ఏది వాడి బాడీ ఆయిల్ అని చెప్పి. ఇట్లా అద్భుతాలు చేస్తుంటాను అనమాట నేను. నెక్స్ట్ ఇది బేబీ కాజల్, మదర్ స్పర్శ్ వాళ్ళ బేబీ కాజల్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. వాడికి స్టార్టింగ్లో ఐటెక్స్ వాడేదాన్ని. ఐటెక్స్ వాడితే వాడికి ఇక్కడంతా కొంచెం తెల్లగా ప్యాచ్ లాగా అయిందన్నమాట ఐటెక్స్ వాడినందుకు. అందుకని ఇంకా ఐటెక్స్ పక్కన పడేసి ఈ మదర్ స్పర్శ్ వల్ల బేబీ కాజల్ వాడుతున్నాను. ఇది వాడినా కూడా ప్యాచ్ అలాగే ఉండిపోయింది, ఏం పోలేదు. బట్ ఇంకా నాకు తప్పలేదు, బొట్టలా పెడుతూ ఉన్నాను. ఇప్పుడు మానేశాను కొంచెం, వాడు ఇప్పుడు 8th month అలా వచ్చాడు కదా అని చెప్పి ఇప్పుడు మానేశాను. నెక్స్ట్ పౌడర్ ఇప్పుడు వాడట్లేదు, బట్ నేను యూజువల్గా వాడే పౌడర్ కూడా సెబామెడ్దే. ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, అందుకని ఇంకా పౌడర్ ఇప్పుడు వాడట్లేదు కదా. ఇప్పుడు సెబామెడ్ కొంచెం ఎక్కువ కాస్ట్లీ, ఏదైతే ఏముంది అని చెప్పి హిమాలయ తెప్పించాను, చిన్నదే తెప్పించాను. ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి. వాడికి ఒకవేళ పడకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరికొకరికి ఇచ్చేస్తే వాళ్ళు వాడుకుంటారు కదా. ఇది సెబామెడ్ అయితే చాలా బాగుంది. హిమాలయ ఎలా ఉంది అనేది నాకు తెలీదు, ఎందుకంటే నేను వాడలేదు. ఇది కొత్త ప్యాకెట్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను సీల్. లాస్ట్ అండ్ ఫైనల్ వెట్ వైప్స్. ఇది ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఒక బంచ్ ఉంటాయి నాకు తెలుసు. అయితే దీనికంటూ స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా నాకు ఇదే కావాలి అని ఏం లేదు, పెద్దగా దీని మీద ఫీలింగ్స్ కూడా లేవు నాకు. ఎందుకు అంటే జస్ట్ ఊరికే ఇది తుడిచామా పడేసామా అన్నట్టు ఉండాలి అంతే. కాబట్టి ఎప్పుడు ఏది నాకు ఎక్కువగా మోస్ట్లీ ఇది బ్లింకిట్లో జెప్టోలో ఆర్డర్ చేసుకుంటానమాట. ఎందుకంటే ఇవి ఎప్పుడు అయిపోతాయో తెలీదు, ఎప్పుడు ఉంటాయో తెలీదు, ఈ ప్యాకెట్ ఎక్కడ పడిపోతుందో తెలీదు. అందుకనే కొన్ని ఎక్కువ 3-4 ప్యాకెట్లు అట్లా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటాను అన్నమాట. కొన్ని రోజులు లవ్ ల్యాబ్ వాడాను, కొన్ని రోజులు మిమీ వాడాను, కొన్ని రోజులు లిటిల్స్ వాడాను, కొన్ని రోజులు అట్లా ఏవేవో వాడుతున్నాను. ప్రస్తుతం అయితే నా దగ్గర ఉంది మిమీ, ఇది కూడా బాగానే ఉంది. ఇంతకు ముందు వాడినవి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నమాట నేను వాడే ప్రోడక్ట్స్. మోస్ట్లీ చాలామంది తల్లులకు, అందరి తల్లులకు, మోస్ట్లీ కాదు అందరి తల్లులకు వాళ్ళ పిల్లల స్కిన్ మీద లేకపోతే హెల్త్ మీద ఏదైనా కొంచెం వచ్చినా కూడా టెన్షన్ పడిపోతుంటాం కదా. నేను కూడా అంతే. వాడి స్కిన్ మీద చిన్నగా ఏదైనా రెడ్గా ర్యాష్ వచ్చినా లేదా చిన్న పింపుల్లా ఏదైనా వచ్చినా కూడా నేను టెన్షన్ పడిపోతుంటా. అయ్యో ఇప్పుడు వాడేవి కరెక్ట్ కాదేమో, ఇంకేమైనా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయేమో ఆన్లైన్లో చెక్ చేద్దాము అని చెప్పి ఇమీడియట్గా ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. అందరు అలాగే చేస్తారు. వితిన్ 2 daysలో వాడి స్కిన్ మీద ఏదైతే ఉంది అని టెన్షన్ పడతామో అది కనిపించదు అనమాట. ఇది రెగ్యులర్గా అందరి లైఫ్లో జరుగుతున్నదే, నా లైఫ్లో కూడా అలాగే జరుగుతుంది. బట్ ప్రెజెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రోడక్ట్స్. ఇప్పుడు నేనేమేమి వాడుతున్నానో అవి బాగానే ఉన్నాయి, వాడి స్కిన్ హెల్త్ మీద, వాడి స్కిన్ మీద బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మీ పిల్లలకి మీరేమేమి వాడుతున్నారో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఇఫ్ ఇంకా మంచి ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే కూడా నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.